అందరికీ నమస్కారం అండి. రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గొప్ప పరిపాలనలో ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి సంక్షేమము అన్ని వర్గాల ప్రజలకు ఈ రోజు అందుతూ సుఖ సంతోషాలతో ప్రతి పండుగను కూడా ఒక ఉత్సాహమైన వాతావరణంలో ఈ రోజు గ్రామ స్థాయిలో నుంచి కూడా ప్రజలందరూ కూడా జరుపుకోవడము, ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే సింగనమల నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, లోకేష్ అన్న గారి ప్రోత్సాహంతో కూడా ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందుతూ అటు రోడ్లు కానీ, అటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ, ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు నెరవేరుస్తూ అటు పెన్షన్ పంపిణీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని కూడా ఈ రోజు ప్రతి గ్రామాల్లో కూడా 1వ తేదీన పంపిణీ చేస్తూ అలా అనేక రకాలమైనటువంటి సూపర్ 6 పథకాలు ఎంతో సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు ప్రజల సంక్షేమ భద్రతతో భాగంగా ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ని నియోజకవర్గ వారీగా కూడా ఈ రోజు దాదాపు 20 నెలలు కావస్తున్న కూటమి ప్రభుత్వము పేద ప్రజలు ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వాళ్ళ మెడికల్ బిల్స్ అన్ని కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి, లేదా అప్పులు చేసి వాళ్ళు మెడికల్ బిల్స్ ని కట్టుకున్న పరిస్థితి ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకునేందుకు ఒక పెద్ద పీఠం వేస్తూ, ముఖ్యంగా మన యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి అదనపు నిధులు కేటాయించి ఈ రోజు పేద ప్రజలను ఆదుకున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. దాదాపు సింగనమల నియోజకవర్గంలో 500 మందికి పైగా ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మనము పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 4.5 కోటితో ఈ రోజు నియోజకవర్గ ప్రజల కోసం అనారోగ్యంతో ఇబ్బంది పడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి ఈ రోజు దాదాపు 4.5 కోటి రూపాయలతో ఈ రోజు మనం సాయం అందిస్తా ఉన్నామంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, వాళ్ళ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి పాటుని ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇలాంటి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడి మెడికల్ బిల్స్ కట్టుకోలేక అనారోగ్యంతో ఉండి డబ్బులు లేక కూడా వాళ్ళు చెకప్ కూడా వెళ్ళలేని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వాళ్ళకి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ రోజు మీ కుటుంబాలను మేము ఆదుకునే పరిస్థితి ఉంటుందని ఈ రోజు చెప్పి సంపదను సృష్టించి మరి ఈ రోజు అనేక రంగాల్లో కూడా ఈ రోజు పేద ప్రజలను ఆడుకున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను నియోజకవర్గ వారీగా ఈ రోజు మన కార్యాలయంలో స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ప్రతి పల్లెల్లో పెట్టినటువంటి దాదాపు 75 చెక్లను ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. మనం చూసుకుంటే సింగనమల నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలు 20 నెలల్లో మీరు చూసుకోండి, ఏ ప్రభుత్వం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 4.5 కోటితో ఈ రోజు పేద ప్రజలను ఆదుకున్నామంటే ఆ గదంతా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలియజేస్తూ ఈ రోజు సింగనమల నియోజకవర్గం ఒక అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తా ఉంది. ఖచ్చితంగా ఇంకా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా విడతల వారీగా అన్ని కూడా సరి చేసుకుంటూ ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా షెడ్యూల్ వేసుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని సరిపాలన చేస్తూ ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. ప్రజలు ఈ రోజు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అనారోగ్యంతో ఇబ్బందులు పడి బిల్లులు పెట్టుకున్నప్పటికీ కూడా 1 రూపాయి అంటే 1 రూపాయి రాలేని పరిస్థితి. కేవలం వాళ్ళ కార్యకర్తలకో లేదైతే వాళ్ళ పార్టీ వ్యక్తులకో వాళ్ళు ఆ సీఎం రిలీఫ్ చెక్కులను ఉపయోగించుకున్నారు. అనారోగ్యం లేకపోయినా దొంగ బిల్లులను సృష్టించి మరి ఈ రోజు చెక్కులు డ్రా చేసుకున్న పరిస్థితిని గుర్తు చేసి బాధపడే పరిస్థితి నుంచి ఈ రోజు ఈ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈ రోజు చిన్న సాయం నుంచి పెద్ద సాయం వరకు దాదాపు ఈ రోజు 4 లక్షలు 8 లక్షలు ఒకవేళ బెడ్ మీదనే ఉండి అనారోగ్యంతో ఈ రోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి చేతిలో డబ్బు లేకపోతే ఎల్ఓసి తరఫున ఈ రోజు నారా లోకేష్ గారు డైరెక్ట్ హాస్పిటల్ కే ఈ రోజు బిల్లులు క్లియర్ చేసే పరిస్థితి. అంటే నా దగ్గర డబ్బులు లేవు, చికిత్సకి
ఇబ్బందిగా ఉందని ఇంట్లో కూర్చోకుండా మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, మేము ఆన్లైన్ గా మాట్లాడుకొని ఎల్ఓసి తరఫున వాళ్ళకి డబ్బులు అందిస్తామని పెద్ద భరోసా ఇచ్చి ఈ రోజు కూడా ఒక చెక్ ని 3 లక్షల రూపాయలతో ఈ రోజు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అవ్వయ్య ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇంటికి రావడం కూడా జరిగింది. సో ముఖ్యంగా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా ప్రోత్సహిస్తూ ఈ రోజు నియోజకవర్గ వారీగా ఉన్నటువంటి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని తెలియజేస్తున్నాను.